మనం ముస్లిమా కాదా అని అల్లాహ్ దగ్గర కన్ఫర్మ్ చేసేది కూడా నమాజ్. నమాజ్ ఒక ఉన్నతమైన ఆచరణ. అందుకే అల్లాహ్ తాలా నమాజ్లో దివ్య గ్రంథం ఖురాన్ని చదవడానికి విధిగా చేశాడు. ప్రళయం దాకా ఏ మార్పులు చేర్పులు చోటు చేసుకోకుండా దానిని రక్షించే బాధ్యత అల్లాహ్ తాలా తీసుకున్నాడు. అదే దివ్య గ్రంథం ఖురాన్లో అల్లాహ్ తాలా 750 సార్లు నమాజును ఆజ్ఞాపించాడు. నమాజుని స్థాపించండి అని. కానీ నమాజుని చాలా లైట్ గా తీసుకున్నాం. రంజాన్ మాసంలో మాత్రం నమాజులు ఆచరిస్తాం. రంజాన్ మాసం అయిన తర్వాత నమాజులకి దూరం అయిపోతాం. మనం సంకల్పం చేసుకున్నాం కాబట్టి రంజాన్ మాసంలో నమాజులు ఆచరించాలి అని దాని టైం ని సెట్టింగ్ చేసుకున్నాం వెనక ముందు. మరి అల్లాహ్ తాలా మనకి సంకల్పం చేసుకున్నందుకు నమాజు ఆచరించే శక్తిని ప్రసాదించాడు. రమదాన్ తర్వాత కూడా మీరు గనక నమాజును నేను 5 పూట్ల ఆచరించాలని సంకల్పం చేసుకుంటే అల్లాహ్ తాలా దానికి ఆచరణ చేయడానికి శక్తిని ప్రసాదిస్తాడు, ద్వారాలను కూడా తెరుస్తాడు. మరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం ఇక్కడ దాకా సెలవిచ్చారు, ఎవరైతే నమాజుని ఆచరించారో వాళ్ళు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా అల్లాహ్ తాలా వాళ్లకి ఎటువంటి ప్రతిఫలాన్ని ప్రసాదించడు. నమాజ్ని లైట్ తీసుకోవద్దు. అల్లాహ్ తాలా ఖురాన్లో సెలవిస్తున్నారు, మీరు నమాజ్ని వదిలి ముష్రికులైపోకండి. ముష్రికులంటే ఎవరు? ఇస్లాంని వ్యతిరేకించేవాళ్లు.